నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు టీడీపీ యాక్టివిస్ట్ శశి గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్, కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడుస్తుంది. అయితే ఈ 2 సంవత్సరాల వ్యవధిలోనే ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైన ఒక ఎయిర్‌పోర్ట్‌ని వాళ్ళు నిర్మించారు. ఏ ప్రాంతమైనా సరే అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా కావాల్సింది రవాణా సౌకర్యం. ముఖ్యంగా కావాల్సింది పెట్టుబడులు. సో, పెట్టుబడులు రావాలి అంటే ఎవరైనా చూసేది రవాణా సౌకర్యం. సో, ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాలుగా అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందరూ ఆలోచించారు. కంపెనీలు ఎలాగా, పెట్టుబడులు ఎలాగా అని ప్రతీదీ ఆలోచించి అసలు ఏమవుతుంది ఈ రాష్ట్రం అని కూడా అనుకున్నారు. బట్ టీడీపీ మహత్యం, కూటమి ప్రభుత్వం మొత్తం అంతా కూడా ఒక ప్రణాళికతోటి ముందుకెళ్తుంది. అయితే ఇప్పుడు ఈ ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా పారిశ్రామిక, వాణిజ్య, వ్యాపార రంగాలు ముందు ముందు ఎలా ఉండబోతాయంటారు? అండ్ లాస్ట్ టైం జగన్ గారు కూడా అన్నారు, ఎర్ర బస్ రాని చోట ఎయిర్ బస్ తెస్తారంట అని చెప్పేసి. సో, అలాంటి వాళ్ళకి ఇన్ ఫ్యూచర్‌లో ఎలాంటి సమాధానాలు వస్తాయంటారు? ఒకటి మీరు అడిగారు, ఈ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వంలో మనం చూసుకుంటే జూన్ 12వ తేదీ 2024లో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆ ఎన్నికలకు ముందుగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరినీ ఒకటే కోరడం జరిగింది. మేము కూటమిగా వస్తున్నాం, మాకు గెలిపించండి, ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1గా ఉంచుతాం, దానికోసం నిరంతరం పనిచేస్తాం, మాకు వ్యక్తిగత స్వార్థాలు లేవు, మాకు ఈ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసమే మేము 3 పార్టీలు కలిసాయి, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసమే మా కూటమి పనిచేస్తుంది, మమ్మల్ని గెలిపించండి అంటే ప్రజలు అఖండ తీర్పు ఇచ్చి 164 స్థానాలు ఇచ్చారు. 94% స్ట్రైక్ రేట్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, విభజిత ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇంత స్ట్రైక్ రేట్ రావడం అనేది తొలిసారి. అది తెలుగుదేశం పార్టీ కూటమికి, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమికి ఇవ్వడం. ఇచ్చిన రోజు నుంచి, తొలి రోజు నుంచి రాష్ట్ర పునర్నిర్మాణమే ధ్యేయంగా పనిచేయడం జరిగింది. గతంలో 2014 నుంచి 19 వరకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రానికి ఒక రూపు తీసుకొని రావాలి, ఒక క్లస్టర్ బేస్డ్గా డెవలప్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ప్లానింగ్ ఆ రోజుల్లోనే చేశారు. కానీ 19లో దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం అనడంతో ప్రజలు నమ్మి ఒక అవకాశం ఇచ్చారు. కొత్త వాళ్ళే చూద్దాంలే, అభివృద్ధి చేస్తాను, కానీ అతను విధ్వంసం చేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విధ్వంసాన్ని సరిచేసి వికాసం వైపు తీసుకొని వచ్చాం. ఈ రోజు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మీరు అన్నారు, ఎర్ర బస్సు. దీనిపైన ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది 2015లో చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేశారు. ఆలోచన చేసినప్పుడు ఆ రోజు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు, ఇప్పుడు గోవా గవర్నర్. ఉంటే ఈ విధంగా ప్రపోజల్ పెట్టి ఇవన్నీ పర్మిషన్స్ అన్ని తీసుకుంటే అక్కడ భూములు ఇచ్చే దగ్గర ఆ రోజు ఎంత గొడవ చేశాడు జగన్మోహన్ రెడ్డి చూసాం. మీ భూములు మీకు ఇచ్చేస్తా, కేసులు వేస్తాను, ఆపే పని చేస్తాను, ఎర్ర బస్సు కూడా రాదు, ఎయిర్ బస్సు ఎందుకు అని ఈ విధంగా చేశాడు. కానీ ఆ రోజు నిరుత్సాహ పల్ల చేసుకుంటూ వచ్చారు. తర్వాత మళ్ళీ ఈరోజు అవకాశం వచ్చింది. మళ్ళీ ఆ రోజు ఏదైతే పనులు ఆగిపోయాయో ఆ పనులన్నింటిని మళ్ళీ పునర్నిర్మించి రికార్డు స్థాయిలో 24 నెలల్లో ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు గర్వంగా ఉంది. ఈరోజు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఏదో ఒక విజయనగరం జిల్లాకే కాదు, ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్కే ఒక ఉత్తర ద్వారంగా చెప్పుకోవచ్చు. అంటే మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఉత్తర ద్వారం ద్వారా వెళ్ళి దర్శనం అంటారు కదా, ఆ విధంగా ఈ ఉత్తరాంధ్ర ఏదైతే ఉందో ఉత్తరాంధ్ర గడ్డ పైన ఈ ఎయిర్పోర్ట్ అనేది ఆంధ్రప్రదేశ్కే ఒక ఉత్తర ద్వారంగా నిలవబోతూ ఉంది. ఈ రోజు మనం చూసుకుంటే వైజాగ్లో ఈరోజు సెమీ కండక్టర్స్, ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక భోగాపురం ఎయిర్పోర్టే కాదు, ఒక సెమీ కండక్టర్ హబ్కి అక్కడ శిలాఫలకం వేసేసి వెళ్ళడం జరిగింది. రేపు రానున్న రోజుల్లో సెమీ కండక్టర్ సంబంధించి చిప్స్ ఇవైతే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రేపు భవిష్యత్తులో ఫ్యూచర్ ఆఫ్ కంట్రీ, దానికి పునాది ఈరోజు ఉత్తరాంధ్రలో పడింది. అదేవిధంగా గూగుల్ డేటా సెంటర్ అక్కడే పడింది. మనం చూసుకుంటే ఈరోజు ఉక్కు, స్టీల్ ఫ్యాక్టరీస్ ఈరోజు ఎక్కడున్నాయంటే ఉత్తరాంధ్రలో ఉన్నాయి. మనం చూసుకుంటే రేపు ఉత్తరాంధ్ర అనేది పారిశ్రామికంగా ఈ విధంగా ఇన్ని అభివృద్ధి చెందుతున్నాయి, ఇంటర్నేషనల్ కంపెనీస్ వస్తున్నాయి. ఇప్పుడు ఈ ప్రెషర్ అనేది ఏంటంటే ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఒక వైజాగ్ ఎయిర్పోర్ట్ మాత్రమే ఉంది. ఈ వైజాగ్ ఎయిర్పోర్ట్ దానిపైన ఎక్కువ ప్రెషర్ పడుతుంది కాబట్టి ఒక ముందు చూపుతో ఇది భోగాపురం ఎయిర్పోర్ట్ని తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు మనం హైదరాబాద్ తీసుకుంటే బేగంపేట్, శంషాబాద్ ఎలాగో అలాగే వైజాగ్, భోగాపురం, అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ ఈ విధంగా ఉంటుంది. అల్లూరి గారి పేరు, సీతారామరాజు గారి పేరు ఎందుకు పెట్టడం జరిగిందంటే మనం చూసుకుంటాం, తెల్లోడి తుపాకీ గుండెకి ఎదురొడ్డి పోరాడిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు. మన్యం ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులందరినీ చైతన్యవంతం చేసి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ పైన తిరుగులేని పోరాటం చేసిన పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు గారు. ఆయన మనగడ్డ పైన పుట్టాడు. ఆయనకి స్ఫూర్తిగా, ఆ స్వాతంత్ర సమర యోధుడు స్ఫూర్తిగా ఈరోజు అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్గా నామకరణం చేయడం జరిగింది. ఆ పేరుతో రేపు మన అల్లూరి గారి పేరు ఈ దేశం ప్రపంచ నలుమూలల్లో వినిపించే విధంగా, ఆ చరిత్రలో నిలిచిపోయే విధంగా చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు నిర్ణయం తీసుకోవడం అనేది నిజంగా ఒక తెలుగువాడిగా, ఈ గడ్డ పైన పుట్టిన బిడ్డగా చాలా గర్వపడుతున్నాను. మన అల్లూరి గారి పేరు ఈ విధంగా రేపు ఏ దేశానికి వెళ్ళినా ఎక్కడి
నుంచి వస్తుంటే అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ నుంచి వచ్చామని చెప్పి సగర్వంగా చెప్పుకునే విధంగా ఈరోజు చేస్తూ ఉన్నారు. అందుకని గర్వపడుతున్నాం. మీరు ఉన్నట్టు రేపు ఈరోజు గూగుల్ వచ్చింది, రేపు దీని వెంకట అనేక ఏవైతే ఉన్న ఐటీ కంపెనీలు అన్నీ ఇక్కడ వైజాగ్కి రావడం జరుగుతుంది. అప్పుడు ఈ రోజు ఎక్కడైతే వైజాగ్ ఉందో శ్రీకాకుళం వరకు పారిశ్రామికంగా అభివృద్ధి చెందేదానికి ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు వరకు మనం చూసుకుంటే అరసవల్లి సూర్యనారాయణ దేవుడు సింహాచలం అప్పన్న, అదేవిధంగా శ్రీకూర్మం, ఇలాగ ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. అదేవిధంగా ఎన్నో మనం చూసుకుంటే పలాస జీడిపప్పు అని ఈ విధంగా చాలా అంటారు. ఈ విధంగా పర్యాటకంగా తీసుకున్న మనం అదేవిధంగా అక్కడ ఎంఎస్ఎంఈస్ పరంగా తీసుకున్న, పారిశ్రామికంగా తీసుకున్న, అరకు కాఫీ బ్రాండ్ లాంటివి తీసుకున్న, ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకొని చూస్తే ఒక గ్లోబల్ స్ట్రక్చర్, ఒక గ్లోబల్ బ్రాండింగ్తో ఈరోజు భోగాపురం అనేది వెళ్తూ ఉంది. దీనికి నిజంగా గర్వకారణం. ఈరోజు పడింది ఒక ఎయిర్పోర్ట్గా మాత్రం చూడటం లేదు, నేను రేపటి నవ్యాంధ్ర భవిష్యత్తును చూస్తూ ఉన్నాం. ఈ ఎయిర్పోర్ట్ అనేది రేపు రానున్న పరిశ్రమలకు ఒక గేట్వేగా, రేపు అభివృద్ధి చెందే ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒక దిక్సూచిగా ఉంటుంది. ఉత్తరాంధ్ర అంటే ఇప్పుడు వరకు ఏమని వినేవాళ్ళం అంటే, ఉత్తరాంధ్ర శ్రీకాకుళం నుంచి ఈ విజయనగరం నుంచి వలసలు వెళ్తారు ఒడిశాకి, ఇటుపక్క పల్లెలకి వలసలెళ్ళి పనులు చేసుకుంటారని వినేవాళ్ళం. కానీ ఈరోజు చెప్తున్నాను, ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, ఈ తెలుగు గడ్డపైన పుట్టిన ఒక బిడ్డగా, రేపటి నుంచి అవకాశాల ఉత్తరాంధ్రగా మారబోతుంది. ఇన్ని రోజులు ఇక్కడి నుంచి వలసలు వెళ్ళే వాళ్ళు రేపు ఈ దేశ నలుమూలల నుంచి, ఈ ప్రపంచ నలుమూలల నుంచి ఉత్తరాంధ్రకు తిరుగు వలసలు వచ్చే రోజులు రాబోతున్నాయి. అది ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ద్వారా అని నేను గర్వంగా చెప్తున్నాను. దీనికి పునాదులు పడుతుంది. ఒక విజన్తో వెళ్తూ ఉన్నాం, ఒక ప్లానింగ్తో. ఒక ఇరిగేషన్ ప్రకారంగా తీసుకున్నాం. మనం చూసుకుంటే వంశాధార ఇలాంటివి ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో, నేరేడి బ్యారేజ్ ఇలాంటివన్నీ, నేరేడి బ్యారేజ్ కూడా ఒడిశా నుంచి కొన్ని ఇష్యూస్ ఉంటే అవి కూడా క్లియరెన్స్ ఇచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ దానికి కూడా ఇచ్చింది. అది కూడా రానున్న రోజుల్లో పూర్తి చేస్తాం. ఇవన్నీ ఈ కలగలుపుకొని ముందుకెళ్తూ ఖచ్చితంగా ఒక అభివృద్ధిలో ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ మార్క్ అనేది కనబడబోతుంది. మనం ఈరోజు ఒక భోగాపురం ఎయిర్పోర్ట్, ఒక ఎయిర్పోర్ట్ ఏదో ఒక 2 ఫ్లైట్లు వస్తాయనే విధంగా కాదు మనం ఆలోచించాల్సింది. ఈ ఉమ్మడి 3 జిల్లాలు ఏవైతే ఉత్తరాంధ్రలో ఇప్పుడు ఏవైతే మనం చూసుకుంటే అనకాపల్లి కావచ్చు, అదేవిధంగా మనం శ్రీకాకుళం కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, విజయనగరం కావచ్చు, ఇలాంటివి అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా కావచ్చు, ఈ జిల్లాలన్నీ కలయిక, ఇప్పుడు విభజిత 6 జిల్లాల కలయిక ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఈ 6 జిల్లాలపైన ఎఫెక్ట్ ఉండబోతూ ఉంది. ఖచ్చితంగా దీనికి తగ్గట్టుగా ఎక్కడుండే ప్రజలు అందరూ అవకాశాలను ఉపయోగించుకొని డెవలప్ అవ్వాలని కోరుకుంటూ ఉన్నా. ఈ రోజు ఇది సాధ్యపడిందంటే దీనికి మూల కారణం అక్కడ భూములు ఇచ్చిన రైతులు. ఈ భోగాపురం సాధ్యమైందంటే ఆ రైతులకి పాదాభివందనం చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఏదైనా అభివృద్ధి చెందుతూ ఉందంటే అక్కడ వాళ్ళు ఎన్నో ఏళ్లగా వాళ్ళు ఉన్న భూమిని దానం చేయడం వల్ల, ఈరోజు డబ్బులు తీసుకొని ఇచ్చారా, డబ్బులు తీసుకోకుండా ఇచ్చారా అనేది పక్కన పెడితే, భూమి ఇవ్వడం అనేది వాళ్ళు తరతరాలుగా వస్తున్నది. ఈ రాష్ట్రం కోసం ఇచ్చారు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చారు. ఉత్తరాంధ్రలో ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం ఇచ్చిన వ్యక్తులు, వాళ్ళకి పాదాభివందనం చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి డెసిషన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళకి ఒకసారి ఫ్లైట్లో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం, అది కూడా గర్వంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ త్యాగాల వల్లే ఈరోజు ఇదంతా సాధ్యపడుతుంది. ఈరోజు అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్క రైతులు వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుండాలని కోరుకుంటూ ఉన్నాం. ఈరోజు ప్రతి ఒక్కరం అవకాశాలు ఉపయోగించుకొని ఈ ఉత్తరాంధ్ర భవిష్యత్తుని ఉత్తమాంధ్రగా తీర్చిదిద్ది రేపు దేశానికే మనం మాట్లాడుకుంటే రేపు దేశానికి డేటా సెంటర్ హబ్ ఏదనంటే వైజాగ్ అని చెప్పుకునే విధంగా, మా ఉత్తరాంధ్ర అని చెప్పుకునే విధంగా, స్టీల్ హబ్ ఏదని చెప్పుకుంటే దేశానికి భారతదేశానికంటే మా ఉత్తరాంధ్ర అని చెప్పుకునే విధంగా, రేపు ఐటీ రంగంలో ఏ తిరుగులేని శక్తిగా ఉందంటే మా ఉత్తరాంధ్ర ఉందని చెప్పుకునే విధంగా, సెమీ కండక్టర్స్లో ఏ రంగంలో తిరుగులేని దేశానికి ఏది హబ్బుగా ఉందంటే నా ఉత్తరాంధ్ర ఉంది అనే విధంగా ఈరోజు ఉత్తరాంధ్ర ఉత్తమాంధ్రగా అభివృద్ధి చెందుతూ రేపు రానున్న రోజుల్లో వలసలు లేని ఉత్తరాంధ్ర మనం చూడబోతున్నాం. అవకాశాలతో కూడిన ఉత్తరాంధ్రను చూడబోతున్నాం. దీన్ని ప్రతి ఒక్కరం, యువత, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు దీన్ని గ్రహించాలి. రానున్న రోజుల్లో మన పిల్లలు మనందరం మన ప్రాంతాల్లోని ఉద్యోగాలు చేసుకునే విధంగా ఈరోజు ఒక ఐకానిక్గా తీర్చిదిద్దుతున్నారు. మనందరం కలిసి అభివృద్ధి చెందాం. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక సంకల్పం, మూర్త సంకల్పం ఆయన 2015లో ఆలోచించారు, 2019లో శంకుస్థాపన చేశారు, ఈరోజు ఓపెన్ చేశారు. అంటే ఆ రోజు కొబ్బరికాయ కొట్టింది మనమే, ఈ రోజు గుమ్మడికాయ కట్టింది మనమే అని చెప్పి సగర్వంగా చెప్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది ఒక సంకల్ప బలం. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరం మనం కూడా మన జీవితాల్లో మనం చూస్తుంటాం. ఒక మంచి సంకల్పం చేసుకుంటే అది ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఒక రోజు లేట్ అవ్వచ్చేమో, 2 రోజులు లేట్ అవ్వచ్చేమో, కానీ సంకల్ప బలం అనేది మనల్ని గెలిపిస్తుంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సంకల్పం భోగాపురం పైన, ఆ రోజు ఎట్లయినా కానీ భోగాపురం పూర్తి చేయాలి అనే ఒక సంకల్పంతో ఆ రోజు పునాది రాయేశారు. ఈ రోజు ఆ సంకల్పమే ఈ రోజు దేశం మొత్తం మారుమోగే విధంగా, ఈ రోజు దేశ ప్రధాని
సైతం వచ్చి ఈరోజు ఓపెన్ చేసే విధంగా ఆ సంకల్ప బలం తీసుకొని వచ్చింది. అందుకే మనం కూడా ప్రతి ఒక్కరం మన రాష్ట్రం ముందుకెళ్ళాలి, మనందరం బాగుండాలి, అందరంలో మనం ఉండాలి అని ఒక మంచి సంకల్పం చేసుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా రానున్న రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ అనే దేశానికి ఐకానిక్గా, ప్రపంచానికి ఐకానిక్గా ఉంటుంది. రేపు ఈ ప్రపంచంలో డేటా సెంటర్స్ గురించి మాట్లాడితే నా ఉత్తరాంధ్ర గురించి మాట్లాడే విధంగా అభివృద్ధి చెందుతుంది. ఈరోజు డేటా సెంటర్ గూగుల్ లాంటివి వచ్చాయి, రేపు దీని వెనకాల మైక్రోసాఫ్ట్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, రిలయన్స్ కావచ్చు, ఎన్నో వస్తూ ఉన్నాయి. వీటన్నిటికీ ఒక ఐకానిక్గా నిలవబోతున్నాయి. సెమీ కండక్టర్స్ రంగంలో కూడా అలాగే ఉంది. స్టీల్స్, ఆర్సిలర్ మెటల్ కావచ్చు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావచ్చు, ఇలాంటివి ఉన్నాయి. ఈరోజు నీటి కొరత అనేది ఎక్కడా లేదు. ఇరిగేషన్ ఇటు పోలవరం కెనాల్ నుంచి వాటర్ తీసుకొని రావడం కావచ్చు, అటు నేరేడి బ్యారేజ్, ఇటు వంశధార, ఇలాంటి నదులన్నింటినీ ఉపయోగించుకొని ఖచ్చితంగా రేపు ముందుకెళ్తుందని ఉత్తరాంధ్ర. ఈ ఉత్తరాంధ్ర ఇక గణనీయమైన చరిత్రగా ఉంటుంది. ఒకప్పుడు విజయనగర రాజుల, గజపతి రాజుల చరిత్రలు చూసాం. అదేవిధంగా మనం చూసుకుంటే ఎంతో గణనీయమైన చరిత్ర. నాకు ఒక పెద్ద ఆయన ఒకటి పంపించారు ఉత్తరాంధ్ర గురించి, అది నేను ఖచ్చితంగా ఇక్కడ చెప్పదలుచుకున్నాను. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ వినాశం పర్యాటకులకు వరం కానుంది. ఉత్తరాంధ్ర ఉజ్వలమైన చరిత్ర సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసేందుకు వారధి భోగాపురం ఎయిర్పోర్ట్. ఓవైపు అందాల సాగర తీరం, మరోవైపు కోల్కతా చెన్నై జాతీయ రహదారి పర్యాటకులకు స్వాగతం ఇస్తుంది. భీమిలి బీచ్, తోట్లకొండ, ఋషికొండ, కైలాసగిరి అందాలను చూడొచ్చు. విజయనగరం కోట, బొబ్బిలి వీణ, బూడితి కంచు రారా రమ్మంటూ ఆహ్వానిస్తున్నాయి. శాలిహుండం, శ్రీముఖలింగం చరిత్ర సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. సింహాచలం అప్పన్న చందనోత్సవం, విశాఖ కనక మహాలక్ష్మమ్మ జాతర, పైడి తల్లి అమ్మవారి సిరిమానోత్సవం, అరసవల్లి ఆదుత్తిని రథసప్తమి వేడుకలు మిమ్మల్ని ఆధ్యాత్మిక అందంలో ముంచెత్తుతున్నాయి. అరకు కాఫీ, చోడవరం చెరుకు తీపి, అనకాపల్లి బెల్లం, సీతంపేట పైనాపిల్, పార్వతీపురం పనస, అలమండ తాండ్ర, మాడుగుల హల్వా, సారవకోట చుప్పుల, ఉంగరకొండ అప్పడాల రుచి చూసి ఆహా అనరా మైమరిచి పర్యాటకులు. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులకు ఆధ్యాత్మిక, సాంస్కృతిక, చారిత్రాత్మక స్థలాలకు అతి దగ్గర చేస్తుంది అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అని ఒక వ్యక్తి అన్నాడు. ఇది చూసినప్పుడు నిజంగానే గర్వంగా ఉంది. ఇది మాత్రమే కాకుండా మనం చూసుకుంటే విజయనగరం పూసపటి గజపతి రాజులు ఏలిన నేల, మాన్సస్ ట్రస్ట్ మహారాజ పోషకులైన వేళ, విద్యాల విజయనగరం సకల కళల నిలయం, సంగీత సంస్కృత కళలకు ఆలవాలం. స్వాతంత్రానికి ముందే భారత్ జట్టు క్రికెట్ కెప్టెన్ అయిన సర్ విజ్జి జన్మస్థలం విజయనగరం. ద్వారం వెంకటస్వామి నాయుడు వయోలిన్ నాదం, ఆదిభట్ల నారాయణదాసు హరికథా గానం, దేశమంటే మట్టి కాదోయ్ మనుషులోయ్ నవయుగ వైతాళికుడు గురుజాడ అప్పారావు నినాదం, చరిత్ర సంస్కృతి సంప్రదాయాల మణిహారం. విజయనగరం విజయాలకు ప్రపంచానికి చాటి చెబుతూ గత వైభవ ఘనకీర్తిని విశ్వవ్యాప్తం చేసేందుకు, విజయ స్ఫూర్తిని నింపేందుకు, అన్ని రంగాల అభివృద్ధికి ఆలంబనగా ఆరంభమవుతుంది భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అన్నారు. ఈ విధంగా మనం చూసుకుంటే ఎంతో గణనీయమైన చరిత్ర ఈ భోగాపురం విమానాశ్రయం వెనకాల. ఇదేదో మనం ఏదో ఒక విమానాశ్రయం కాకుండా ఒక చరిత్రలో ఈరోజు ఎంతో విజయనగరం ఉత్తరాంధ్ర చరిత్రలో ఇది ఒక ఐకానిక్ గా రేపు భవిష్యత్తులో నిలబోతుంది. దీంట్లో ప్రత్యక్ష సాక్షులైన మేమందుకు గర్వపడుతున్నాం. ప్రతి ఒక్కరం ఇదే విధంగా వెళ్ళి ఇంకా రానున్న రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలని ఈ రోజు ఆగస్టు 1, 2026 అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయానికి పునాది పడిన రోజుగా నేను గర్వంగా చెప్పుకుంటానండి. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి.